ఈరోజు వైకుంఠ ఏకాదశి ఫ్యామిలీని నేను గుడికి తీసుకొచ్చాను. కార్ పార్కింగ్లో గుడి దగ్గరలో నాకు ఈ ఇన్సిడెంట్ కనిపించింది. గుడి ముందు అంత ధైర్యంగా స్మోక్ చేస్తున్నారు. గుడిలో పంతులు కానీ చుట్టుపక్కల జనం కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఈరోజు మన ఛాలెంజ్ డే 1 వెయిట్ చూపిస్తాను మీకు. ఐల్ షో యూ మై వెయిట్ టుడే. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచాను కానీ ఐ కుడెంట్ ఎక్సర్సైజ్ మచ్ అండ్ అసలు ఎక్సర్సైజ్ చేయలేదు. ఎందుకంటే ఇవాళ వైకుంఠ ఏకాదశి మా ఫ్యామిలీ వాళ్ళని నేను గుడికి తీసుకెళ్ళాను. సో ఇట్ ఈస్ టూ బ్యాడ్. ఫస్ట్ డే ఆఫ్ ఛాలెంజ్లో 1.2 kgs వెయిట్ పెరిగాను. ఇట్స్ వెరీ బ్యాడ్ సైన్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయింది. సో మార్నింగ్ నాకు చిన్న పనులు ఉన్నాయి. పనులన్నీ నేను చూసుకుని వచ్చి ఎక్సర్సైజ్ చేయాలి, లేకపోతే మా నాన్న స్టోర్కి వెళ్ళి అక్కడైనా ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఏం జరిగినా వర్కౌట్ చేయాలి, డైట్ చేయాలి. ఇవన్నీ నేనేం చేశానంటే నేను రాత్రి ఫస్ట్ టైం నేను ఒక కొత్త డిష్ ట్రై చేశాను. నాకు కొత్త డిష్ అది ఏంట్రా అంటే పేరు మర్చిపోయాను, పాలక్ పన్నీర్. చూడటానికి అదో రకంగా ఉంది. అది పాలక్ పన్నీర్ లాగే ఉందో లేదో మీరు చెప్పాలి. ఎలా ఉందో చూడటానికి కంప్లీట్ పేస్ట్, పన్నీర్ ముక్క మాత్రమే సాలిడ్ పీసెస్, అందులో మిగతా అంతా కూడా పేస్ట్ అయిపోయింది. పాలక్ పన్నీర్ టేస్ట్ బాగుంది. పొట్లోకి వెళ్ళాక కొంచెం ఇబ్బంది పెట్టింది. నేను అనుకోకుండా కాదు, తెలియక ఎక్కువ మిరపకాయలు వేస్తాను, పచ్చిమిరపకాయలు. సో ఇక్కడికి వెళ్ళాక ఎఫెక్ట్ చూపించింది. ఈ రోజు నుంచి డైట్ ప్రెప్స్ కూడా వీడియో తీస్తాను, మీ అందరికీ చూపిస్తాను నేను ఏం తింటున్నానో, ఎలా తగ్గడానికి ప్రయత్నిస్తున్నాను అని. డే 1 ఆఫ్ అవర్ ఛాలెంజ్ స్టార్టెడ్ నౌ 9:30 in the morning. This is my morning breakfast. Curd rice with palak paneer curry. ఆఫ్టర్ మై బ్రేక్ఫాస్ట్ నేను 2 రోజుల నుంచి వాడిన గిన్నెలన్నీ తోముతున్నా. ఎందుకంటే రేపు ఎర్లీ మార్నింగ్ మా అమ్మ నాన్న వచ్చేస్తున్నారు. ఇవన్నీ ఇలా చూస్తే తంత. ఈ కెమెరా పేరు క్యానన్ 700D, మన దగ్గరకు వచ్చిన లేటెస్ట్ ఎంట్రీ. ఈ కెమెరాని నేను ఈ మధ్య వ్లాగ్స్లో వాడడం స్టార్ట్ చేశాను. దీని ఇండోర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చూడండి. కెనాన్ 700D ఇది కొని 7 years అవుతుంది. మా బావగారు దీన్ని చాలా తక్కువ యూజ్ చేశారు. సరదాగా ఇంట్లో పడింది కదా అని తీసుకొచ్చి నేను దీన్ని వాడుతున్నా. ఈ కెమెరా ఇమేజ్ ప్రాసెసింగ్ చూసి నేను షాక్ అయ్యాను. ఇది ఒక DSLR కెమెరా. దీనికి 18x135 లెన్స్ కూడా ఉంది. దాంతోనే మనం ఈ వీడియోస్ కూడా తీసాం. ఇది క్యానన్ 700D అవుట్డోర్ పర్ఫార్మెన్స్. ఒకసారి ఇది కూడా చూశాను. లంచ్కి వెజ్ బిర్యానీ లాంటిది. ఇది కోకోనట్ రైస్ తెలుసా? సో ఈ కోకోనట్ వెజ్ రైస్ ఇది. తర్వాత మనం నిన్న రాత్రి చేసుకున్న పాలక్ పనీర్. అయితే ఆ పాలక్ పనీర్లో ఒక ట్విస్ట్ ఉంది. అది నాకు కూడా ఇందాక తెలిసింది, చెప్తాను తినేసాక. వెయిట్ చేయాలి. ఇందుకే ఆ ట్విస్ట్ ఏంటంటే అది పాలక్ పనీర్ కాదు, చుక్కకూర పన్నీర్. నేను పాలకూర అనుకుని చుక్కకూర తెచ్చుకున్నాను. యాక్చువల్గా నేను అడిగిన పాలకూరే, కానీ కాయగూరల షాప్ వాళ్ళు ఇచ్చింది మాత్రం చుక్కకూర. ఆ చుక్కకూర మనకు పెద్ద బొక్క పెట్టింది. ఐ మీన్ టేస్ట్ బాగుంది, బట్ ఇట్ ఈస్ నాట్ పాలక్ పనీర్, ఇట్ ఈస్ చుక్కా పనీర్. ఎనీవేస్, ఇట్ ఈస్ ఆల్రెడీ 8 in the evening. ఇంటికి వెళ్తున్నా. ఈ రోజుకి 7 kilometers ఆఫ్ సైక్లింగ్ కంప్లీట్ చేశాను నేను. అది మా నాన్న స్టోర్కి అప్ అండ్ డౌన్ అయ్యే డిస్టెన్స్. వాకింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. 10,000 steps మనకు కంప్లీట్ చేయాలి. వీలైతే
ఇప్పుడు అది కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. Back from cycling and a small walk. వీలైతే నా 10,000 స్టెప్స్ కూడా ఇప్పుడు వెళ్ళి కంప్లీట్ చేస్తాను.